పెద్దపల్లి శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయంలో ఈ నెల 21న ఏరువాక పున్నమి వేడుకలు. వివరాలు తెలిపిన వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు గండు రంగయ్య. పెద్దపల్కూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిపాట కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. పెద్దపల్లి పట్టణంలోని పలు హోటళ్లను ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు. కల్తీ లేని ఫ్రెష్ ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి మున్సిపల్ బండారకుంటలో అమర్ నగర్ ఎంపీ యూపీఎస్ ఆధ్వర్యంలో బడిపాట కార్యక్రమం. ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న కార్పొరేట్ స్థాయి వసతులను సద్వినియోగం చేసుకోవాలన్న హెచ్ఎం మంజులత. పెద్దపల్లిలో శ్రీ రాజరాజేశ్వర మార్బుల్స్ అండ్ టైల్స్ అసోసియేషన్ సమావేశం. ఇంటి లోపల మార్బుల్స్ అండ్ టైల్స్ పరచుటకు స్థానిక మేస్త్రీలకే పని ఇవ్వాలన్న గౌరవ అధ్యక్షులు తాండ్ర సదానందం, అధ్యక్షులు కల్లెపల్లి రవి. కలకలం సృష్టించిన కొత్తపల్లిలో చిరుత సంచారం, భయాందోళనలో ప్రజలు. పెద్దపల్లి సాగర్ రోడ్డుకు చెందిన గుడికందుల నరేష్ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో బియ్యం వితరణ, పండ్లు పంపిణీ. పెద్దపల్లి పిఎస్సిఎస్ పరిధిలోని 17 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు ముగియడంతో గురువారం అన్ని సెంటర్లను మూసివేయడం జరిగిందని తెలిపిన పిఎస్సిఎస్ సిఇఓ మదన్ మోహన్.